ముద్దపప్పు, ఆవకాయ, చారు, పొడియాలు ఇంకా అంతకంటే ఏం కావాలో చెప్పండి. సూపర్ కోంబో అనమాట. ఇంకా ఈ వేసవికాలంలో చక్కగా ముద్దపప్పు చేసుకుని అప్పుడే పట్టిన ఆవకాయ, తర్వాత రసం, ఈ వేసవికాలంలో పట్టేటువంటి రకరకాల వడియాలు ఇవన్నిటితోటి మనం భోజనం చేస్తుంటే మృష్టాన్న భోజనాన్ని మించి ఉంటుందండి. నేను ఒక గ్లాసు కందిపప్పుని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని 1:3 రేషియోలో వాటర్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని 4 విజిల్స్ వేపించేసుకున్నానండి. మనకి పెర్ఫెక్ట్ గా ఉడికిపోయిన పప్పు. దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని జస్ట్ గరిటె బ్యాక్ సైడ్ భాగంతో మనం ఇలా అనుకుంటే చాలు చక్కగా మెదిగిపోతుంది అనమాట. మెత్తగా మంచిగా ఉడికిపోయింది కదా. ఇంకా పప్పు మనకి రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ ఖచ్చితంగా రసం అండి. వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకుని వేడి వేడి చారు, 1 టీ స్పూన్ నిండా నెయ్యి వేసుకుని తింటే అదిరిపోతుందండి. బాణంలో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో మంచిగా ఫ్రై అవనిస్తాము. ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక చిన్న ఆనియన్ చీలికలు వేసేసుకుని ఉల్లిపాయ మంచి సువాసన వచ్చే వరకు వేపించుకుంటామండి. మనం దీంట్లో పసుపు యాడ్ చేసేసుకుని అది కూడా వేగిన తర్వాత ఒక చిన్న కమలా సైజ్ చింతపండు నుంచి తీసిన పూర్తి గుజ్జు వేసేసుకుంటాము. కొత్తిమీర వేసుకుంటాము హ్యాండ్ఫుల్ నిండా. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మనకి ఎంత లిక్విడ్ కావాలో అంత లిక్విడ్ యాడ్ చేసేసుకుంటాం. నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఈ గిన్నె నిండా వేసేసుకున్నానండి. పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట. మనం వేసిన పులుపుకి అది ఈ విధంగా మంచిగా మసలనిస్తే రసం రెడీ అయిపోతుందండి. ఆ రసం మరుగుతుంటేనే మనకి ఎప్పుడు భోజనం చేసేద్దామా అన్నట్టు ఉంటుంది. ఇంకా వడియాలు వేపిస్తున్నాను. అప్పడాలు, పిండి వడియాలు, తర్వాత గుమ్మడికాయ వడియాలు, చల్లమిరపకాయలు ఇవన్నీ వేపించడం జరిగింది. ఇంకా ఈ రోజు మా లంచ్ రెసిపీస్ రెడీ అయిపోయినాయండి. ముద్దపప్పు, చారు, వడియాలు, ఆవకాయ అండి. సూపర్ టేస్టీ కోంబో అండి. మీలో ఎంతమందికి ఇష్టం అండి ఇలా ముద్దపప్పు, ఆవకాయ, చారు, వడియాలు ఇలా తినడం? మీరు ఇష్టపడతారా? ఇష్టపడితే కనుక కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.